ఉదయించును ఆ సూర్య గమనాన్ని తెలుసుకో. ప్రతి మనిషికి వెలిగించిన ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలిగి ఉన్న దాన్ని చూడు. అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరికే సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరికే రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువును, పెరిగే ఆ మొక్కలను, సముద్రంలో చేపలను చేసిందెవరో తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అనువనువు విడగొడితే పరమాణం అవుతుంది, పరమాణం విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టి చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబులు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న చరచరము పుట్టుకను ముందే తెలిపిన బైబులు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబుల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలిసిన గ్రంథం బైబులు. ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబులు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో ఎదురుకో. మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలండి. ఈ గీతం మీ అందరికీ అంకితం.